చేసి తదుపరి అనేకుల కొరకు మనం ఆ ప్రార్థనలు విజ్ఞాపనలు జరిగిందాము. కీర్తనల గ్రంథము 65వ కీర్తన, దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలు ఒకటైనటువంటి 65వ కీర్తన. దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరి తర్వాత ఆ యొక్క విషయాన్ని చూద్దాము. ఇటు రీతిగా ప్రియులారా, మరి భక్తులైనటువంటి దావీదు సెలవిస్తున్నటువంటి యొక్క మాటలు మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే, నీవు ప్రార్థన వినేటటువంటి దేవుడు అనేటటువంటి మాట చెప్తున్నారు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం వచ్చేది. అందరూ ఎందుకు రావట్లేదు? అంటే ప్రియులారా, ప్రతి వారికి కూడా ఒక సమయం అనేటటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారంటే దేవుని దగ్గరికి మాత్రమే వస్తారనమాట. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పినటువంటి యొక్క మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అనేటటువంటి యొక్క మాటను దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాట ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా అనేటటువంటి యొక్క మాట. ఆలకిస్తున్నాడు కాబట్టి అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు మత్తయి సువార్తలో. అడగండి, మీరు ఏదంటే అది నేను మీకు ఇస్తానని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రీతిగా ఈ రాత్రి మనం కూర్చుని మీరు ఏమైతే అడుగుతున్నారో, మీ కుటుంబాల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి, సమాజంలో మార్పు లేనటువంటి వారి గురించి, సంఘంలో మార్పు లేనటువంటి వారి గురించి, మీ కుటుంబాల్లో మారుమనసు లేనటువంటి వారి గురించి, దేవుని యొక్క సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారి గురించి ఏమైతే ప్రియులారా మనం అడగబోతూ ఉన్నామో ఈ రాత్రి, వాటన్నిటినీ కూడా దేవుడు మరి మనకే ఇచ్చేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం నుంచి చూస్తే కొన్ని మాటలు అక్కడ మనం చూసినప్పుడు, అప్పుడు మీరు మీ దేవుని పేరట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేర ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అక్కడ మంటలు పంపడం వల్ల జవాబిస్తాడో ఆయనే దేవుడు. ప్రజలంతా అది మంచి మాటే అంటూ జవాబిచ్చారు. అప్పుడు ఏలీయా బయలుదేవుడి ప్రవక్తలను చూసి ఇలా చెప్పాడు, మీరు చాలా మంది కదా, ముందు మీరు ఒక ఎద్దును తీసుకుని దాన్ని సిద్ధం చేయాలి, నిప్పు అంటించకుండా కానీ మీ దేవుడి పేరుకి మీరు ప్రార్థన చేయాలి. అక్కడ ఏలియా యొక్క ప్రార్థనకు వచ్చినటువంటి గొప్ప జవాబులు ప్రియులారా మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యొక్క విషయాల్లో ఈ యొక్క ప్రవక్తలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, వారేమో అన్ని సంబంధమైనటువంటి దేవతలతోటి వారు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి యొక్క మాట ఏంటంటే, ఏలియా వచ్చి అంటున్నాడు, మీరు బయలుదేవుడి పేరుని మీరు ప్రార్థన చేయండి, యెహోవా దేవుని పేరుని నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ప్రియులారా, ఎవరికి విజయం ఎవరికి వచ్చిందండి? ఏలియా ప్రార్థనకే విజయం వచ్చింది. కాబట్టి ప్రియులారా, అంటే ఇప్పుడు ఈ మాట అయితే దావీదు చెప్పినటువంటి మాట ఏమాత్రం నిరర్థకము కాదు. ఏ మాట? ప్రార్థన ఆలకించువాడా. దావీదు అన్నాడంటే దావీదు ఒక ప్రార్థనలే కాదు, ఈ యొక్క రాజుల గ్రంథంలో చూస్తే ఏలియా ప్రార్థన కూడా దేవుడు ఆలకించిన వాడిగా ఉన్నాడు. ముందు ప్రియులారా, అక్కడ ప్రజలందరికీ కూడా ఈ యొక్క విగ్రహారాధన కానీ ఈ యొక్క దేవుడు తప్ప మిగతా దేవుళ్ళు అందరూ కనబడేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వ్యర్థమైనటువంటి మనుషులు అనేటటువంటి ఒక సత్యము ఏలియా భక్తుల ద్వారా దేవుడు అక్కడ బయలుపరిచాడు. అలాగే ప్రియులారా, మనందరి ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి ఆయన వివరించేటటువంటి వాడుగా ఉంటాడు. అయితే ప్రియులారా, మన ప్రార్థనలో కూడా అటువంటి జవాబు రావాలి. వచ్చే వరకు ప్రార్థన చేయాలి. జవాబు వచ్చే వరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండేటటువంటి వారంగా ఉన్నాం. 65వ కీర్తనలో 4వ వచనం చూడండి. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. తృప్తి పొందుతాం. కాబట్టి మేలులు జరగాలంటే ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. మేలులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని యొక్క మందిరంలో మనం చేసేటటువంటి ప్రార్థన బట్టి మాత్రమే మేలులు, ఆశీర్వాదాలు అనేటటువంటివి వస్తాయి ప్రియులారా. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్నటువంటి జనులు. కాబట్టి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు అనేటటువంటి మాటను మనం చూస్తే ప్రియులారా,
ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. అది కాదండి, 15:16 యోహాను 15:16. అదేనండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోలేదు. ఎవరో ప్రవక్తలు తప్ప, లేదంటే యేసుక్రీస్తు శిష్యులు, ఇటువంటి అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళందరూ అందరినీ కూడా దేవుడే ఎన్నుకున్నాడండి. ఆఖరికి పౌలు యొక్క జీవితాన్ని కూడా చూసినప్పుడు అతను సౌలుగా ఉన్నప్పుడు అతను దేవుని పని కొరకు అవసరం అవుతాడని ఆ యొక్క పౌలు గారిని కూడా దేవుడే ఎన్నుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు చెప్తున్న మాట, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలం నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మన అందరూ ఆత్మీయ జీవితాల్లో ఫలించాలని, వ్యక్తిగత జీవితాల్లో ఫలించాలని, దేవుని పరమైనటువంటి సాక్షులుగా మనం అందరము కూడా నిలబడాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకోసం అని చెప్పేసి ఆయన మనమందరినీ కూడా ప్రియులారా ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు ఆ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తే 2 మాటలు చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం కలది ఆయన శరీరము మార్గమున ఆయన రక్తమును పరిశుద్ధమునందు ప్రవేశించినాడు. యాజకుడు ఉన్నాడు కనుకను ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ కూడా ఏర్పరచబడినటువంటి వారు ఆయన శరీరం అనేటటువంటి ధన ద్వారా దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఆయన సన్నిధానానికి వెళ్ళడానికి వాళ్ళు ఎంచుకుని మనకు గొప్ప మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడికి రండి, 65వ కీర్తన 5వ వచనం. మాకు రక్షణకర్తమైన దేవ, భూగతిగస్తుల నివాసులందరినీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియలకు మాకు ఉత్తరమిచ్చున్నావు. హల్లెలూయా. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని ప్రార్థించేటటువంటి మనమందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, భూదిగంతముల నివాసులకు అందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైనటువంటి దేవుడు అటండి. ఎవరి దూర ప్రాంతాలు ఉన్నారు? మన కుటుంబాలు ఎంతో మంది దూర ప్రాంతాల్లో ఉన్నారా లేదండి? మరి వారందరికీ ఎవరు ఆశ్రయమై ఉన్నాడు? దేవుడే ఆశ్రయమై ఉన్నాడు. దేవుడే ఆశ్రయమై ఉన్నాడండి. మరి ఇక్కడ ఏదైనా మనం బలహీన పడినప్పుడు తప్పనిసరిగా ఒక రోజు కాకపోతే కొన్ని గంటలైనా మనం ఏం చేస్తామంటే విశ్రాంతి తీసుకునే వారంగా ఉంటాం. కానీ మరి అక్కడ విశ్రాంతి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. లేదనుకుంటే పిల్లలు ఏమైనా 2-3 పని చేసుకునేటటువంటి ఇల్లు అయితే ఆ పక్క మనిషి అయినా కాస్త టీ పెట్టేస్తుంది, ఒక్కలే చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళకి అసలు ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లలు దూరస్తులందరికీ కూడా సహాయుడైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మనం నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రమే. సముద్ర తీరాల్లో దూరంగా ఎక్కడో ఉన్నటువంటి వారు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే సహాయుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన ఆలోచించేవాడా అనేటటువంటి మాట. అంటే మనం ఇక్కడ ఉండి ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే ప్రియులారా, దేవుడు అక్కడ వారికి సంరక్షకుడుగా ఉంటున్నాడు. అంటే ఇది దేవుని యొక్క గొప్ప కార్యం కాదండి, దేవుని యొక్క గొప్ప కార్యమే. కాబట్టి ఆ సత్యాన్ని ప్రియులారా మనం నమ్మేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా ఎక్కడున్నటువంటి వారి కొరకైనా కూడా మనం ప్రార్థన చేస్తే ఈ రాత్రి ప్రార్థన ఆలకిస్తారన్నటువంటి దేవుడు
లేదనుకుంటే ఏలియా యొక్క ప్రార్థన ఆలకించి లోపల ఉన్నదంతా కూడా వ్యర్థమని నిరూపించగలిగినటువంటి దేవుడు ప్రియులారా, ఆ వ్యర్థమైనటువంటి విషయాలన్నీ విడిచిపెట్టి రాత్రి ఉదయం దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఈ రాత్రి చేసే విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు ఆలకించి జవాబులు దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.